పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలో పేరొందిన యూనిలివర్ మన దేశంలో హిందుస్థాన్ లివర్ పేరిట వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తోంది. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది స్కై రూట్ కంపెనీ. తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం దావోస్ లో పర్యటిస్తోంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఈ టూర్ లో పాల్గొంటున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణకున్న సానుకూలతలు చాటి చెప్పి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఇండస్ట్రియల్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ తో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వరుస భేటీలు, చర్చలు జరుపుతోంది. ప్రముఖ బహుళజాతి సంస్థ యూనిలివర్ కంపెనీ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ ని నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ తో దావోస్ లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం స్కై రూట్ కంపెనీ దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు రేవంత్ అభినందించారు. స్కై రూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలియన్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, జైన్ చౌదరిలతో రేవంత్ బృందం సమావేశమై పెట్టుబడుల అంశంపై చర్చించింది. తెలంగాణ పెవిలియన్ లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ఎగ్రిటీ చైర్మన్ తారిక్ సుల్తాన్ తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది.